అమలు చెప్పు. వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూడండి నన్ను, బాగుంటుంది వీడియో. గట్టి చెప్పాలి. అక్క సేమేనా ఉప్మాకే? కుమారి ఏటది? లేనిసా? దేనికోసం? బిర్యానీకా? బిర్యానీ కాదు, బగారా కావచ్చు. బగారా బిర్యానీ, వెజిటేబుల్. చెల్లి ఉప్మా చేస్తుంది. ఈ చెల్లేనా? నూనె పోతుంది అనమాట. కళాయి నిండా నూనె పోతుందా? అనుభవి బావా, కళాయి నిండా నూనె పోతే ఏంటి నూక పొయ్యిలు పోసేది. అయితే పొయ్యిలు పోసేది. అయితే గొప్ప వంట కద్దు మీ చెల్లి. రుచిగా ఉంటది. పొయ్యిలు పోసేద్దా? బుర్ర దొరుకుతుంది బాయ్ నీకు. తగులుతుందా? మా మేనల్డు చాలా చక్కగా ఉల్లిపాయలు ఇక్కడ కోస్తాడు. చాలా ఎక్సలెంట్ కొయ్యడం అయితే కోస్తాడు. ఇప్పుడు హైదరాబాద్లోనే వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. కానీ మా మేనల్ని మాత్రం నేను చెప్తే మాట జవదాడు. అంతే కదరా? అంతే అంతే. మేనమామ అంటే పిచ్చి బ్రాహ్మడికి. ఏటప్పుడు పాతవే ఎండ అయిపోతుంది మరి. సరిదారు కానీ ఎండ అయిపోతుంది. రే సాయి జాగ్రత్త రా. బావా ఒక ప్లాక్ మీద కోస్తాను పన్నీరు. ఉండాలి చిన్నవి కాదు పెద్దవి కాదు, బాగా కోస్తాను మొత్తానికి. ఎలాగో ఉండాలి. చాలా బాగున్నాయి బాబా. వేసి అందులేసి తినడానికి బాగుంటుంది ఎలాగైతే. అవునవును. పెద్దవైతే సరిగా దానికి ఉప్పు కారం సరి పట్టదు కదా. పట్టదు కదా, చూడ కొంచెం పెద్దవైతే ఎక్కడో ఉంటుంది మరి. అవును సరిపోదు. అక్క సాంబార్ ఇది దేనికోసం? ఇది పన్నీర్ కోసం. మొత్తం మా అక్కే వండుతుందండి. మొత్తం వంట సైతం వండేస్తుంది, పర్వాలేదు, అట్లేం లేదు. ఒక 100 మందికైనా వండేస్తుంది. హైదరాబాద్లో మరి ఎవరు ఉండరు కదండి, వీళ్ళే ఉంటారు. చిన్న చిన్న ఫంక్షన్కి అయితే వండేస్తుంది. ఇంకా మా కుమారి అంత ఎత్తుకైతే ఎదగలేదు. ఎంత ఎత్తుకు ఎదిగావు కుమారి? జీడిపప్పు చూడక్క, సరిపోదు జీడిపప్పు. చూడు ఎక్కువ కారం అయిపోతుంది కదా అక్క. ఎక్కువైపోయింది, జ్యూస్ తక్కువైపోయింది. అప్పుడు మొత్తుకుంటాను మరి 2 జీడిపప్పు సరిపోయినా కొంచెం వాటర్ వేసి దగ్గర ఉడకబెడతాం కదా. అది కాదు, ఇవి కొన్ని ఎక్కడ ఏమాగో మరి అయిపోయింది పిన్ని.
అయిపోయిందిరా, జస్ట్ మినిట్. అయిపోయింది. దింపి మరి. మాడిపోతుంది ఇది. పిన్ని దేనికి ఇది? బగారా రైసా? అదే వెజిటేబుల్ రైస్. పిన్ని వెజిటేబుల్ రైస్ ఏది? ఇదిగో అయిపోయిందా? అయిపోయింది. బాగుంది, సూపర్. వాసన వస్తుంది. స్మెల్ అయితే జాగ్రత్త కుమారి, కాలుతుంది. ఏంటి ఇది? వంకాయ కూర? వంకాయ కలగూర అది మిక్సింగ్ చేసింది. వంకాయ శనగలు. వంకాయ బంగాళదుంపలు శనగలు కదా అక్క? కుమారి పులిహోర కలుపుతానా ఎట్లా? వడ్డించు వడ్డించు అందరూ వడ్డించు స్పీడ్గా. ఏరా బిర్యానీనా అది? తీసుకుని బా బావా. బావా మగమాట పడుకుంటాను బాయ్. నా కొడుకు ఇటు ఎక్కడ దూరమంటే ఎక్కడ చూసుకునేది. సాంబారు గీతమ్మ అన్న తింటుంది. బాగుందా? నాన్న వాటర్ తాగుతుంది. ఎందుకు వాటర్ తాగుతున్నావు? కూర ఏం బాగుంది నాన్న? అత్త ఏం బాగుండింది చెప్పు. పన్నీరా, వంకాయ, సాంబారా, వెజిటేబుల్ రైసా, వైట్ రైసా, పెరుగు రైసా, ఏం రైస్ చెప్పురా. లేదు చెప్పాలి కదా. ఏ రైస్ అన్నా? ఏది నచ్చలేదు దానికి, అందుకనే అది తెలుస్తుంది కదా బాలా చేతి. ఇంకేంది? రాత్రికి అయితే భజన ఉంటుందండి. భజన కూడా చూసేద్దాం సరేనా? ఇంటికాడ అక్కలు భజన చేయిస్తారు, మా టీమే వస్తుంది, అది కూడా చూద్దాం సరేనా? వీడియో చూడండి. ఈ ఇంటి పనులన్నీ చేసింది కాబట్టి మా జయమ్మకి ఏడు కొన్నదే అక్క. వెరీ గుడ్ వెరీ గుడ్. మా జయం చాలా పర్ఫెక్ట్ పనిచేస్తుందండి. గాబుదేత నిన్ను ఎన్నోసార్లు చూపించాను కదా జయంకి. ఇగో ఈ నా కొడుకు ఏడు మేస్త్రి కూడా ఆడికి ఒక ఏదో మాకు కలిగింది అక్క ఇచ్చింది. చాలా మంచోడు కదా మేస్త్రి. ఎన్నోసార్లు చూసాడు. పర్వాలేదే, వేరే వాళ్ళకి ఇవ్వాలి. అక్క పర్వం 4 ఇచ్చావా? సరే సరే తీసుకుని పో.
Oh,
love